హాయ్ అండి అందరికీ. అందరూ అయితే నా వీడియోస్కి కామెంట్ చేస్తున్నారు. ఏమని అంటే పాప పడుకున్నప్పుడు వీడియోస్ అంటే బొట్టు పెట్టి వీడియోస్ తీయొద్దు అని చెప్తున్నారు. బొట్టు పెట్టొద్దు, తయారు చేయొద్దు అని చెప్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే పాప లేచి ఉంటే బొట్టు పెట్టనివ్వదు, అసలు తను సహకరించదండి. అందుకని పడుకున్నప్పుడే పెడతాను. ఏంటి అంటే ఇక్కడ నేను రోజు తనకి బొట్టు అలానే పెట్టను. ఎప్పుడైనా ఒకసారి తను పడుకున్నప్పుడు ఒకేసారి బొట్టు పెడుతుంటాను. అన్ని బొట్లు ఒకేసారి పెట్టేస్తాను. కానీ రోజు అలా పెట్టను. రోజు మెలకువతో ఉన్నప్పుడు మాత్రమే మ్యాక్సిమం బొట్టు పెట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే నేనేమైనా వీడియో షూట్ చేయాలి అంటే బొట్టు మంచిగా నీట్గా పెట్టాలి అని అనుకున్న రోజు మాత్రం ఏం చేస్తాను అంటే తను పడుకున్నప్పుడే ఒకటేసారి ఒక 5-6 టైమ్స్ తుడిచేసి మళ్ళీ బొట్టు పెట్టుకొని వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాను. అంతే తప్ప ఒకేసారి మాత్రం తనకి ఎప్పుడు అంటే రోజు తనకి వీడియో షూట్ చేయడం, రోజు అలానే పడుకున్నప్పుడు బొట్టు పెట్టడం, తయారు చేయడం లాంటివి చేయను. స్నానం చేయించగానే తనకి వెంటనే మెలకువతో ఉన్నప్పుడే బొట్టు పెడతాను. ఏంటి అంటే ప్రతి ఒక్కరూ అదే కామెంట్ చేస్తున్నారు. ఓకే, అది మంచిదే, మీరు చెప్పడం కూడా మంచిదే, నేను కూడా మంచిగానే తీసుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే మీకు కూడా ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అంతే. మీరు ఇలానే చెప్పండి, తప్పేం లేదు, ఇలానే చెప్పండి, నేను కూడా తీసుకుంటాను. నా పాప కోసం చెప్తున్నారు, మంచిగానే చెప్పారు, సో నేను మంచిగానే తీసుకున్నాను. సో మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో నేను ముందుకు తీసుకొచ్చాను. అంతే తప్ప ఇందులో ఎలాంటి ఇది లేదు. నాకు కూడా అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే నా పాప కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారు. పడుకొని ఉంటే బొట్టు పెట్టడం సేఫ్ కాదు అనేసి పెద్దవాళ్ళు చెప్తారు, అందరూ చెప్తారు, అది కరెక్టే. సో నేను రోజు మాత్రం అలా చేయను. రోజు నార్మల్గా బొట్టు పెట్టేస్తాను. కాకపోతే ఎప్పుడైనా నీట్గా చేయాలి, వీడియో పర్పస్ మాత్రమే తను పడుకున్నప్పుడు చేసేసుకుంటాను. అంతే తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. అందరూ కామెంట్ చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ.